మీరు ఎప్పట్లాగే నవ్వుకుంటూ చూసి ఒక లైక్ మా వీడియో మీద తోసి ఎప్పుడెప్పుడు కామెంట్ పెడదామా అని కాసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఇంకా ఇంకేటున్నారా మేసు సీతోనే ఇంకేట్ లేవు, నువ్వు ఇంక మూసే. నువ్వు వెళ్ళి వీడియో చూసి ఏటి కామ్లే బాగా గుర్తొస్తున్నానా? సడన్ గా ఫోన్ చేసి ఎంత దూరం తీసుకొచ్చు? నాకు గుర్తు రావడం కాదు, నువ్వే నన్ను మర్చిపోతావేమో అని ఇలా కలుద్దాం అన్నాను. నేను నిన్ను మర్చిపోవడం ఏడు కామ్లే. నువ్వెవరు? చూసావా, మర్చిపోయావు. ఏ డైలాగ్ కంప్లీట్ చేయని. నువ్వెవరు? నా లవరు. లవర్ని లివర్ని ఎవరైనా మర్చిపోతారా? ఆలోచించకుండా వెంటనే లివర్ ఎక్కడ ఉంటుందో చెప్పు. అదే ఈ పక్కన కిడ్నీ పక్కన ఎక్కడ ఉంటది కామ్లే. చూసావా, నీకు నీ లివరే ఎక్కడ ఉంటుందో తెలీదు, నీ లవర్ ఎలా ఉందో తెలుస్తుందా నీకు? ప్రాస బాగుంది నిరిగించేస్తున్నావు కామ్లే, చూసుకో. నీకు ప్రాస కనిపిస్తుంది గానీ నేను పడే బాధ కనిపించట్లేదు. కామలే చాలా రోజులతో సరదాగా బయటకు వచ్చాం. ఇప్పుడు గొడవలు కట్టి ఎందుకు? అలా వెళ్ళి ఒక కూల్ డ్రింక్ 2 స్టాలు తేనా? అంతొద్దు, వెళ్ళి చీజ్ కేక్ తీసుకునిరా. చీజ్ కేకా? జున్నుక్క బేకరీలో జున్ను ఎందుకు ఉండదు కామ్లే? అబ్బా, చీజ్ కేక్ అంటే జున్ను కాదు మధు, కేక్ లో అదొక వెరైటీ. అవునా? నేను ఎగ్ బస్సులు తెచ్చుకుంటాను కామ్లే. ఇక్కడ సాస్ ఎంత కావాలంటే అంత తెస్తారు తెలుసా? సరేలే. వీడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. చెప్పరా మహేష్? అంత ఓకేనా? ఓకేలారా బాబు, ఇప్పుడు 4 సార్లు ఫోన్ చేసావు. నీకు ఒక్కడికే ఉందలేరా బాబు బైక్, ఎందుకు అలా దుబ్బేస్తావు? ఈ అబ్బా, నేను తప్పంతో బయటికి వెళ్దాం ప్లాన్ వేసుకుంటే నా బైక్ నువ్వు దుబ్బేసి, నువ్వు కామెడీ దుబ్బేసి ఇప్పుడు నన్ను దుబ్బేస్తావు అంటావా? ఎప్పుడైనా మొదలు వేసుకుని మరా బాబు సచ్చి నీ కడుపును కొడతాను లేరా బాబు, వదిలిరా బాబు. నువ్వు అంత పని చేయకురా బాబు. పుట్టిన పిల్లలకి నీ పేరు పెట్టుకుంటాను లేరా బాబు. నిన్ను నాన్న అని పిలిచి అదిలిస్తే నా పేరుకే ఒకరా బాబు. మరా బాబు నీతో ఏది మాట్లాడినా గొడవరా బాబు. నువ్వు నాతో మాట్లాడటం మానిరా బాబు, బాగుపడిపోతాను. బాగుండడం కోసం ఫ్రెండ్షిప్ వదిలేసుకున్నాడు, ఎక్కడ బాగున్నట్లేదురా బాబు. నువ్వు ఆపరా బాబు, ఫోన్ వేళ ఫోన్ ఎడతాను. నైస్ గా డ్యూక్ మ్యాటర్ డివైడ్ చేస్తాం. ఏటి కావాలరా తమ్ముడే? చీజ్ కేక్ అనేది ఉండదు కదన్నా, అదొడిచ్చి నాకు మాత్రం స్పెషల్ గా స్పెషల్ గా ఒకే ఎగ్ పప్పులో 2 గుడ్లు పెట్టి ఇచ్చి. ఏ ఊర్రా తమ్ముడు మందే? విజయనగరనే. అర్థం అవుతుంది. ఏటి గర్ల్ ఫ్రెండా? అవునన్నా, కష్టపడి పడేసాను. కలుద్దాం ఫుల్ గోలన్నా. సరే ఎక్కడికో తీసుకెళ్ళడం ఎందుకు, నీ బేకరీ తీసుకొస్తే నీకు బిజినెస్ ఇచ్చినట్టు ఉంటది కదండి, ఇక్కడ తీసుకొచ్చాను. నువ్వు తినే ఎగ్ పఫ్కి నా బేకరీకి బిజినెస్ ఇస్తున్నావా? అవునన్నా, సాస్ బాటిల్ ఎందుకు? నీలాంటి వాళ్ళ కోసం సాస్ బాటిల్ తీస్తారా? చుట్టూ ప్యాకెట్లే, అది కూడా పఫ్కి ఒకటే. నీకు కూడా మా బుడతడు పూనట్టు ఉన్నాడన్నా. అడేవడరా? జానా బెత్తినంత ఉంటాడులే, చూసినా కనపడ్డు. ఇదిగో కోమలే జున్ను ముక్క, అదే చీజ్ కేక్. నువ్వేమంత కష్టపడద్దులే, జున్ననే పిల్లు, ఏం పర్వాలేదు. నువ్వేంటి సాస్ బాటిల్ తెచ్చుకుంటా అన్నావు? ఇవ్వలేదు కోమలే, సాస్ ప్యాకెట్ ఇచ్చాడు. వీళ్ళు గొడవడేద్దామా? దీనికి ఎవరైనా గొడవ పడతారా? కూర్చుని తిను. బాగుందా జున్ను? బాగుంది మధు. తిండి గురించి పక్కన పెట్టు కానీ, ఇంతకీ కాలేజ్ ఎలా అవుతుంది? క్లాసులు అవి వింటున్నావా? వింటున్నావా? ఫస్ట్ బెంచ్ లో తప్పితే ఏ బెంచ్ లో కూర్చోట్లేదు తెలుసా? ఏ బెంచ్ లో కూర్చున్నావు అన్నది కాదు మధు, ఎంత కాన్సన్ట్రేటెడ్ గా లెసన్స్ వింటున్నావు అన్నది కావాలి. ఆ బ్యాటరీ ఉడికి పుడతాడు, దీనికి మా నాన్న పూన్నట్టు ఉన్నారు. యాసిడీస్ ప్రింటరింగ్ చేస్తున్నారు. ఏంటి మధు, వింటున్నావా? వింటున్నాను మమ్మీ, చెప్పు. నా మాటలు కాదు, క్లాసులు వింటున్నావా అని. నీకు తెలియదే ఉంది కాములే, అలాగే అలా వినేస్తున్నావు. టెస్ట్లు ఏమైనా పెడుతున్నారా? నేను కంప్యూటర్ సర్ప్రైజ్ చేసి పెట్టాడు కాములే. 20 మార్క్స్ కి అన్ని బాగా రాసాం కానీ 1 మార్కే వచ్చింది, అదైతే అర్థం కాలేదు. ఇంతకీ ఆ 1 మార్క్ ఎలా వచ్చింది? ఆగండి వచ్చింది. సరే చెప్పు. ఆ కంప్యూటర్ సార్ ఏమో సైన్లు పెట్టించుకోమని రమ్మన్నాడు. ఆ పేపర్ పట్టుకుని మా నాన్న దగ్గరికి వెళ్తే రప్పడప్పలు ఆడించేస్తాడు. అందుకని చెప్పి మేమే సంతకి లేట్ అవుతాం అనుకున్నాం. ఈ లోపు దొంగకుంట మా నాన్నకు ఫోన్ చేసి క్లాస్ లో జరిగిన ఇష్యూ అంతా చెప్పింది. మా నాన్నలు వచ్చి మమ్మల్ని బాధించారు. కాదు సారే, నాన్నలు కాదు అంకుల్ని బాధించారు. నీకు అలానే అవ్వాలే, తప్పులేదు. అప్పు మారేట్లు లేవుకోమలే, మొత్తం కాసలేడమే. ఇది నా చేతికి ఏదో దొరకపోదా, రప్పరప్పలు ఆడించేస్తాను. సరేలే, ముందు తిను. ఇదేటి ఇక్కడికి వచ్చింది? ఇప్పుడు కానీ నన్ను చూస్తే అమ్మాయిలతో తిరుగుతున్నాడు, అబ్బాయిలతో తిరగట్లేదని చెప్పి పనిష్మెంట్ ఇప్పించారు. ముఖం దాచుకుంటే బెస్ట్. మధు ఏమైంది, ఎందుకు అలా దాక్కుంటున్నావు? ఏం లేవు కాములే, నువ్వు వచ్చింది బిల్లు కట్టి వెళ్ళిపోదాం. ఏమైంది మధు, చెప్పు. అదే కాములే, ఇప్పుడు దాకా చెప్పాను కదా, క్లాస్ లీడర్ మా బాబులతో కొట్టించిందని చెప్పి. అదిగో అదే బేకరీలోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నన్ను నీతో చూసింది అనుకో, మళ్ళీ మా నాన్న ఫోన్ చెప్పద్ది, మా నాన్న దొరివేస్తుంది. మన క్లాస్ లో కూడా స్టూపిడ్స్ ఈడేట్స్ అని తిడుతుంది కోమలే. నాకు 2 ఇంగ్లీష్ లో బూతులు నేర్పించుకోమలే, తిట్టేస్తాను ఫుల్ గా. కోమలే నువ్వెక్కడ నేను పోతున్నావు? ఏం లేదు, నువ్వు ఎగ్ పఫ్ తింటూ ఉండు, నేను దాని పఫ్ సైడ్ చేసి వస్తా.
ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? ఏంటి నువ్వు క్లాస్ లీడర్వా? అవును, ఐఎమ్ ద క్లాస్ లీడర్ ఆఫ్ జ్ఞానానందం కాలేజ్. కాలేజ్ మొత్తానికి కాదు కదా, ఒక్క క్లాస్ కే కదా. ఇంతకీ మీరెవరు? మధు గర్ల్ ఫ్రెండ్ ని. ఆ వేస్ఫెలోకా? హే, మైండ్ యువర్ టంగ్. క్లాస్ లీడర్ అంటే క్లాస్ లోనే లీడర్, అంతేగాని క్లాస్ లో జరిగిన విషయాలన్నీ ఇంటికి ఫోన్ చేసి చెప్పడం ఏంటి? ఇంగ్లీష్ లో తిడుతున్నావంట, నేను తెలుగులో తిట్టాను అనుకో చెవుల నుంచి బ్లడ్ వస్తుంది. ఎంతకాలం కోమలి ప్రేమ చూపించంటే ఎప్పుడు చూపించలేదు. నిజంగా ప్రేమ చూపిస్తే అలా ఉంటదన్నమాట. మొదలు నువ్వు మత్తేసుకుని పుట్టించావురా. ఇంకోసారి మధుని వాళ్ళ గ్యాంగ్ ని తిట్టినా, వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ చేసినా నీ పిలక చిలకెత్తుకెళ్ళిపోద్ది. ఏటు కోమలే వలగేడి చెల్లిపోతుంది. అయినా అంతగట్టి తిట్టించావు ఎందుకు? నిన్ను తిడితే నేను తిట్టాలి, లేకపోతే మీ పేరెంట్స్ తిట్టాలి, లేకపోతే మీ ఫ్రెండ్స్ తిట్టాలి. అంతేగాని అదెవరు తిట్టడానికి? నేను ఇచ్చిన దెబ్బకి అది ఇంక మీ జోలికే రాదు. ఎంతున్నా కోమలి నా మీద ప్రేమ నీకు. అంతొద్దు, నువ్వు ఇలాగే చదువుతూ ఉన్నావనుకో నేను మా ఇంట్లో కూడా మాట్లాడలేను. మా నాన్న చూసిన సంబంధమే చేసేసుకుంటాను. బారపూండ్లాగా అంత దూరం మీదకి వెళ్ళిపోతావు కోమలి. తూ ఫికర్ మతకర్ మే పడేగా పడి పడి పడేగా. హిందీ వద్దు గాని ఇంగ్లీష్ నేర్చుకో. నువ్వు నేర్పిస్తే ఏదైనా నేర్చుకుంటారు కోమలే. బాయ్. ఏంట్రా మధు, ఇందాక నేను చూస్తున్నాను మొహం అలా వెళ్ళిపోతుంది. విజయనగరంలో ప్రేమ నగరం ఆడుతుంది. అవునా? ఏ థియేటర్లోరా? నన్ను కూడా తీసుకెళ్ళరా. అమ్మలందరూ ఇంత అమ్మాయికి ఎలా ఉంటారా బాబు? అందులో నువ్వు మరీ సర్లే. మా నాన్నని ఎవరికైనా తిడతా నీకు కోపం అవుతుంది కదే. మరి మా ఆయన అంటే కోపం రాదేంట్రా? పాములే కూడా నన్ను ఆయననే అనుకున్నట్టు ఉంది. పాపం ఎంగేసుకుంటా పాములే తెలుగులో గట్టిగా ఇచ్చేసరికి ముక్కు చీదుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా నా జోలికి అసలు రమ్మన రాదు. ఎవరిది నెంబరు? హలో, ఒరే రాస్కెల్, ఏం పెక్తున్నావురా? ఎవరా? నేన్రా, క్లాస్ లీడర్ ని. నువ్వా? నాకెందుకు ఫోన్ చేసావు? నీ గర్ల్ ఫ్రెండ్ తో నన్ను తిట్టిస్తావా? నేను ఏడుస్తుంటే చూసి నవ్వుతావా? అందుకే నేను ఎలా తిట్టాలో లిస్ట్ రాసుకుని ఫోన్ చేశానురా. ఏటే నువ్వు నన్ను తిట్టేది? నువ్వు ఇంగ్లీష్ లో ఎంతనా తిట్టుపోయే నాకేం పర్లేదు, ఎందుకంటే నాకు అర్థం కాదు కాబట్టి. నేను తెలుగులో తిరిగి తిట్టాననుకో నీకు ఏడు అర్థం కాదు, ఎందుకంటే నీకు తెలుగు రాదు కాబట్టి. ఒరే చెత్త ఎదవా, తింగరి ఎదవా, పనికిమాలిని ఎదవా, అయోమయం నాయలా. అమ్మో అమ్మో, నాకు కూడా ఇంక బూతులు రావట్లే. సో పేలిపిల్లకుండే ఆ బూతులేనే బాబు. తెలియదు ఇన్ని బూతులు ఉన్నాయా? అయిపోయా? బూతులు అయిపోయారా? కానీ నా రివెంజ్ ఇంకా అయిపోలేదు. రేపు కాలేజ్ కి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ పని. బాయ్. ఇదిగోకుండా ఒక్కసారి డౌట్. ఏంట్రా? కాలేజ్ లో అంతం చేసి మాట్లాడతావు కదే, ఇప్పుడు ఎంత తెలుగు మాట్లాడా? కాలేజ్ లో మాత్రమే ఇంగ్లీష్ రూల్స్ కాబట్టి. నేను కూడా పుట్టింది విజయనగరంలోనే. మాస్, ఉత్తరాంధ్ర మాస్. ఏంట్రా మధు, ఇప్పుడు దాకా అలా వెళ్ళిపోయిన ఫేసు ఇలా వాడిపోయింది. ఎందాకలా అమ్మాయికి రాలివి అన్నాను చూడు, కాదే తల్లివి, అమ్మోరు తల్లివి. ఏటా నిజమా? అవునరా మామ, పాములు తిట్టిన తిట్లకి ఫుల్ ఏడ్చుకుని వెళ్ళిపోయింది. ఇంక మన జోడే కాదనుకున్నాను, కానీ ఫోన్ చేసి అలా మోసవాన్ని చెప్తుందని అసలు అనుకోలేదురా. నాకు అర్థం కావట్లేదు, ఎందుకు నా నెంబర్ అలా తెలిసిందంటూ. ఒరే, నువ్వు వేసింది విఐపి డ్రైవరే, నువ్వు విఐపి కాదు. నా నెంబర్ ఎలా తెలిసింది అంట. బుడతా, మొన్న మీ నాన్న కొట్టిడికి నిన్నంతా ఇది కూడా రాలేదురా. ఉరుగా చుట్టిన చేతులు కదా మామ, అలాగే ఉంటాయి. మీ నాన్న ఏమైనా తక్కువేట్రా? అతనేమో అంత హైట్, నేనేమో చిన్న చోటు. ఎగరేసి కొట్టాడు తెలుసా? సుబ్బారావు అంకుల్ మాత్రం సొంటి పిక్కలు గట్టిగా ఇచ్చారా. మీ నాన్న నాకు కట్టారు వేసుకోవడానికి కూడా కష్టంగా కొట్టాడురా. తర్వాత ఇంట్లో ఏడో తెలుసా, నలుగురు ఫోన్ చేసుకుని కాన్ఫరెన్స్ లో ఎక్స్చేంజ్ బాగుంది కదా, నవ్వుల మీద నవ్వులు. ఇదంతా క్లాస్ కొంట వాళ్ళేరా, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి రమేష్. గాలి తీసేద్దాం రా. 2 రూపాయలు నుంచి గాలి కొట్టించుకుంటదిరా. మరి ఏం చేద్దాం రా? ఒక 2 రోజులు దాన్ని కెలకొద్దురా. అది అసలుకి రివించి అని పెద్ద పెద్ద మాట్లాడింది. మీరు నమ్మరు, మనం కూడా అన్నం బూతులు మాట్లాడలేదు ఎప్పుడు, అన్ని మాట్లాడిందిరా. బాగా చదువుతుందని పొగర్రా. నిజమేరా, మనం కూడా చదవాలి. కానీ నిన్న కామన్లో ఒక డౌట్ అడిగిందిరా. 20 మార్కులు 1 మార్క్ ఎలాగొచ్చింది అనేసి. నాకు అదే కొట్టేస్తుంది. ఎలాగొచ్చిందంటూ పేపర్ తీ. రాంగ్. ఒరే ఇదిగోరా, ఈ క్వశ్చన్ 1 మార్క్ వేసాడు. ఏం క్వశ్చన్ రాది? వాట్ డు యూ డూ ఇన్ కంప్యూటర్? ప్లేయింగ్ రెసిడెంట్ రాసాం ఆన్సర్.
ఊడి అమ్మ దీనికి 100 మార్క్ వేసాడు అనమాట. మనకి బుర్ర బానే ఉందిరా. కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేసాం అనుకో క్లాస్ లో మనం వచ్చేస్తాం. చూసావా సత్యం? సత్యం కాదురా బెల్. నీ పొట్టి పని అబ్బా. ఏట్రా క్లాస్ అంత సైలెంట్ గా ఉంది? లోపల ఆల్రెడీ సార్ ఉన్నట్టున్నాడు రా. అటెండెన్స్ చేయక ముందే లోపలికి వెళ్ళిపోతా. బాగుంది. నే కామెంట్ సార్. ఒరే అక్కడ ఎవరు లేడురా. బోర్డు దగ్గర ఏం చూసిందేట్రా? నా గురించి ఎందుకులేనే పదా. ఒరా మామ అటు చూడు. ఇదేట్రా బోర్డు మీద మన పేర్లు ఎక్కించింది? అమ్మే మా పేర్లు ఎక్కించేవి బోర్డు మీద. ఏంటో ఇంటి కూడా అతను పేరు పక్కన. ఒరే క్లాస్ లీడర్ కదరా, అందుకే పేర్లు ఎక్కిస్తున్నట్టుంది బోర్డు మీద. ఇప్పుడే కదా వచ్చా క్లాస్ లో గేమ్ మాట్లాడని పేర్లు ఎక్కించింది. ఇదిగో అమ్మాయి నా పేరు పక్కన కూడా ఇంటి కూడా వస్తుందా? ఇంగ్లీష్ లో మాట్లాడలేమరా, ఇంగ్లీష్ లో మాట్లాడడం వేసి. హలో వైఆర్ 4 మెంబర్స్ నేమ్స్ ఆన్ బోర్డ్. You came 2 minutes late to the class. ఓడికమ్మ ఫాస్ట్ గా వచ్చి నువ్వే చేసావే. ఒరే బాబు తెలుగులో మాట్లాడకరా, ఇంటులు కొట్టేస్తుంది. ఇది రిగించి స్టార్ట్ చేసిందిరా. అదనరా వెళ్ళి సైలెంట్ బెంచ్ లో కూర్చుందాం. గీరటాలు వేసుకో ఎలా చూస్తుందో చూడరా గుంట. మనసులో కూడా మాట్లాడుకోబట్టేట్రా బాబు, ఇంటి ఏం చేస్తుంది అడిది? ఏం మాట్లాడవద్దు, తనగే మాడుకుందాం. Hey, what are you doing? తన గేమ్ ప్లేయింగ్. Give me those pens. ఏట్రా పెమల్లా వేసుకుంటుంది? నా సింటు పెన్ను వాసన బాగా నచ్చినట్టు ఉందిరా దానికి. మేడం ఉంచుకొని బెంచ్ల కింద చేతులెట్టి ఫ్రీ ఫైర్ ఆడుకుందాం రా. సూపర్ ఐడియా రా మామ. ఆన్ చేయండి ఆన్ చేయండి. ఈ స్టూపిడ్స్ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు? Hey, what are you guys doing? కిందన చేతులు పిసుకుంటున్నావే. What? హ్యాండ్ రబ్బింగ్, నువ్వేమో దబ్బింగ్. ఎందుకలా మింగేస్తున్నావు మమ్మల్ని? బాబోలా ఎందుకు ఎలా పక్క పెట్టావు మా మీద? ఖాళీ పీరియడే కదా మీలాంటి డాక్టర్స్, ఖాళీ పీరియడే కదా ఇంపార్టెంట్. కూర్చొని చదివించుకుంటారు కష్టపడి. మనంతా 1 డే రాటింగ్. ఖాళీ పీరియడ్ లో ఫ్రీ ఫైర్ ఆడపడం తప్ప. నీ అబ్బా ఫోన్ లో వాడుతున్నామని దానికి తెలియలేట్రా. ఇప్పుడు ఫోన్ లో కూడా లాగేసుకుంటది. Yes, I'll take your phones. Give me your phones. మయ్యేసి చాలా ఇష్టాలు చెప్తున్నారా? అప్పుడు తీసుకుని బాబా పెడతావా? వద్దురా, మళ్ళీ ఎక్కడ పోతే మనతోనే డబ్బులు ఎక్కిస్తారు. Hey boys, give me your phones. క్లాస్ అయిపోయినట్టు ఒప్పవనుకో వాసిపోద్దు. ఏట్రా ఫోన్లు పెట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది ఇది? బాల్కనీ నుంచి గ్రౌండ్ లోకి శ్రద్ధ ఏంటి? మా నాన్న కొత్త ఫోన్ కొనమండి చంపేస్తాడు. ఒరే ఏంట్రా అది అలాగెళ్ళిపోతుంది? క్లాస్ లీడర్ అంటే ఆడలే. ఒరే అది ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్తుందిరా. ఒడి అమ్మ ప్రిన్సిపల్ కి ఇచ్చిందిరా ఫోన్లు. Hey boys, principal sir is calling you. Go and deal with him. ఒరే మామ ఫెయిర్ డీల్ బాల్ ఒకటి కూడా దీని మొఖం తీసుకుంటారా? Go inside. Principal sir is waiting for you. Excuse me sir. Yes, come inside. Already inside sir. Your class leader complained me that you have been playing games in the classroom. Is it true? True or false sir? What true or false? మొత్తం ఇంగ్లీష్ లో ఏదో చెప్పి మేనేజ్ చేయరా బాబు. సార్ ప్లీజ్ డోంట్ ఓపెన్ మై గూగుల్ హిస్టరీ సార్. నీ అబ్బా ఏం మాట్లాడుతున్నావురా? నేను గ్రూప్ లో పంపిన లింకే ఓపెన్ అయ్యి ఉందిరా. ఈ అబ్బా డిలీట్ చేయడం తెలియదేట్రా? I want your parents to meet me. ఏమంటున్నాడు రా? పేరెంట్స్ ని తీసుకొని రమ్మంటున్నాడు రా. ఆడి పేరెంట్స్ ని మన అక్కడి నుంచి తీసుకొస్తారా? ఏరా జోకా నవ్వాలా? పేరెంట్స్ ని తీసుకొని రమ్మన్నాడు రా అంటే జోకులు వేస్తున్నాడు జోకులు. సార్ సార్ ప్లీజ్ సార్, సారీ సార్, నేను ఒక్కనే చెప్పలేట్రా, మీరు కూడా చెప్పండి. సార్ సార్ సారీ సార్, సారీ సార్, సార్ సార్ సారీ సార్, సారీ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ సార్ మా డాడీ పడేస్తారు సార్, ప్లీజ్ సార్ వద్దు సార్, మా డాడీ కాదు సార్ ఇల్లాడి కూడా పడేస్తారు సార్, సార్ ప్లీజ్ సార్ నో సార్ వద్దు సార్. Excuse me sir. ఏట్రా మళ్ళీ వచ్చింది? ఇంకేం ప్లాన్ చేసిందో ఏటో. Sir, Kranti Kumar sir came to the class. He is calling these 4 guys to class sir. Okay, you can go. Take your phones. అది ఏంటి చెప్పింది అలా వేసాడు? కంతిరు కుమార్ గారి క్లాస్ కి వచ్చాడట్రా, మా నలుగురిని పిలుస్తున్నాడట. అది అలా చెప్పింది ఈడ సరే వెళ్ళిపోండి అన్నాడు. ఉన్నారా బాబు, కంటికి కుమార్ గారు బతికించాడు. Rascals! What are you doing outside? Come inside. Rascals! Sir, we are ready sir. We all are ready. దేనికి కదా రెడీ? Okay. Open your assignment papers. మళ్ళీ క్లాస్ చేస్తా. ఓసారి క్లాస్ లీడరు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.